నమస్తే అండి. ఈరోజు సాంబార్ చూద్దాము. పప్పు ఉడికించి పక్కన పెట్టుకున్నాను గదండీ! బాండల పొయ్యి మీద పెట్టుకొని, ఆయిలేసుకొని, ఆవాలు, జీలకర్ర, మెంతి పొడేసుకొని, ఆనియన్స్ వేపుకొని, అందులో కరివేపాకు గూడా యేసుకొని, వేయించేసుకొని, ఆ పోపు ఒక గిన్నెలో యేసేసుకొని, పసుపేసుకొని, ఆహ్, ముల్లంగి, టమాటాలేసుకొని, 1:30 స్పూన్ మిరప్పొడి, ఇంగువ యేసి అరచెంబు నీళ్లు పోసి ఉడికించుకోవాలి. ఈ లోపల మునక్కాయలు గూడా యేసేసుకొని, అవి గూడా ఉడికాక, ఆ తర్వాత కొంచెం కొంచెంగా అన్ని కూరగాయలేసుకుందామండి. పప్పు గూడా ఉడికిపోయింది గదా! ఇప్పుడు బెండకాయలేసుకుందాము. ఈ బెండకాయల తర్వాత వంకాయలు గూడా 2 వంకాయలు ఏసుకొని, ఇప్పుడు ఇది సాంబార్ పొడేసాను గదండీ! ఆ సాంబార్ పొడి, వంకాయలు ఏసేసి, చింతపండు పులుసు పోసేసి, అందులో ఫైనల్‌గా ఒక మామిడికాయని వేసుకుంటామండి. పప్పు గూడా ఏసేసాను గదా! ఈ పప్పు తర్వాత మామిడికాయ గూడా ఏసేసుకొని, కొత్తిమీరేసుకొని దించేసుకుంటే సాంబార్ రెడీ అండి. ఫుల్ వీడియో ఉంది చూడండి. ఉంటానండి.